మూవీ ఇట్లుంటుందని అయితే నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే. ఇప్పుడే దురంధర్ 2 ద రివెంజ్ ప్రీమియర్ చూసి వచ్చిన. మూవీ కొన్ని సీన్స్ ఉంటాయి మూవీలో, అవి ఒక హై ఇస్తాయి. మళ్ళా కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఆ ట్విస్ట్లు అరే ఇదా అన్నట్టు కొంచెం మన ఎక్స్పెక్టేషన్ పెంచినట్టే ఆ ట్విస్ట్లు ఉంటాయి. కాకపోతే మూవీ మొత్తం ఓవరాల్గా నేనైతే డిసప్పాయింట్ అయినా బ్రో. ఎందుకంటే మస్త్ ఎక్స్పెక్టేషన్స్ ఉండే మూవీ మీద అందరికీ. నేను అంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే నచ్చదేమో మూవీ అని మరీ అంత పెట్టకుండా ట్రయల్ చూసిన తర్వాత కొద్దిగా తగ్గించుకొని పోయినా, అయినా సరే డిసప్పాయింట్ అయినా. ఎందుకనేది క్లియర్గా మాట్లాడుకుందాం. ఓకే, దురంధర్ మూవీ వచ్చేసి ఇది ఒక ఫుల్లీ వైలెంట్ యాక్షన్ మూవీ. అందరు తెలిసిందే కదా. దురంధర్ 1 చూసారు కదా. దురంధర్ 1లో ఉన్నట్టే వైలెన్స్ దీంట్లో కూడా ఉంది, ఇంకా దానికంటే ఎక్కువ ఉంది. కాకపోతే అక్కడ క్లియర్గా చూపించారు, ఇక్కడ క్లియర్గా చూపించలేదు. మూవీ వచ్చేసి రన్ టైం 229 మినిట్స్ ఉంది, అంటే 3 hours 49 minutes. దీంట్లో మనకి ముందు దురంధర్ 1లో క్యారెక్టర్ డెవలప్మెంట్ ఎట్లయితే చూపించారో, ఫస్ట్ హంజా అలీ పాకిస్తాన్కి వెళ్ళి స్పైగా మారి వాళ్ళ దగ్గర ఎట్లా చేరిండు, ఏం చేసిండు అనేది మనం ఫస్ట్ దాంట్లో చూసినాం. ఎక్కడి వరకు రెహమాన్ డెకాయిట్ చనిపోయేదాకా. రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత ఏమైంది, ఇతను ఆ కరాచీని ఏలిండా అనేది ఈ మూవీ అని మనకి ఫస్ట్ దాంట్లో చెప్పారు. కానీ ఈ మూవీ చూస్తే మనం డైరెక్ట్ స్టోరీలోకి పోదాం. స్టోరీ చెప్తా చూడండి, స్పాయిలర్స్ లేకుండా. మూవీ స్టార్ట్ అవగానే మనకి మన హంజా అలీ చిన్నప్పటి స్టోరీ అయితే చూపిస్తారు. అంటే స్పై కాకముందు ఏంటి అనేది చెప్పేసి ఫస్ట్ చూపిస్తారు. తన ఫాదర్ ఒక ఆర్మీ మేజర్, తన మదరు ఇంకా 2 సిస్టర్స్తో ఉంటారు. వీళ్ళది ఒక మంచి ఫ్యామిలీ ఉంటుంది. ఈ సీన్ కట్ చేయగానే తనకు ఫ్రెండ్తో కలిసి యూపీలో ఒక గ్యాంగ్స్టర్ దగ్గరికి వెళ్తాడు, కొంచెం మాల్ తీసుకోనికి. మాల్ అంటే అదే స్మగ్ల్డ్ ఐటమ్స్, గన్స్ అట్లాంటివి. అయితే అలాగే దాంతోపాటు ఒక గన్ ఇంకా కొన్ని బుల్లెట్స్ అవి కూడా తీసుకొని వస్తారు. తర్వాత వాళ్ళ ఫ్రెండ్ హీరోకి ఆ గన్ ఇచ్చేసి ఆల్ ద బెస్ట్ చెప్పి వెళ్ళిపోతాడు. దాని తర్వాత తన సిస్టర్ కోసం ఒక ఫైట్ అవుతుంది. ఈ ఫైట్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇది ఎప్పుడు ఇంకా అతను ఆ స్పై అవ్వకముందు, ఇంకా నేషన్ కోసం పోరాడక ముందు అయ్యే ఫైట్. ఇది ఎక్సలెంట్ ఉంటుంది ఫైట్ మాత్రం. తర్వాత మూవీలో నెక్స్ట్ ఫైట్ తర్వాత తనని జైల్లో వేస్తారు. తన కేసు అవుతుంది, 2 years జైల్లో ఉంటాడు. తర్వాత మాధవన్ కలుస్తాడు. కలిసి నీకు ఇలా ఛాన్స్ ఇస్తాము, నువ్వు దేశం కోసం పోరాడగలుగుతావా అని చెప్పి సంథింగ్ మాట్లాడి అట్లా పాకిస్తాన్ స్పై లాగా మన హంజా అలీ అయితే వెళ్తాడు. తర్వాత అక్కడ రెహమాన్ డెకాయిట్ చనిపోయిన తర్వాత హర్షద్ పప్పు ఉన్నాడు కదా, హర్షద్ పప్పు వెళ్దామని చూస్తాడు. అది చిన్న స్పాన్ ఆఫ్ టైంలో హర్షద్ పప్పును కూడా చంపి తర్వాత ఒక్కొక్కరిని మన దేశం మీద దాడి చేసినందుకు రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది మూవీ ఉంటుంది. దీంట్లో చాలా ట్విస్ట్లు ఉంటాయి, కొన్ని హై సీన్స్ ఉంటాయి. అండ్ ఈ మూవీని చాప్టర్ వైజ్గా చూపిస్తారు. ఓకే, ఇప్పుడు టోటల్గా ఈ మూవీ నీకు నచ్చిందా అంటే యావరేజ్ అని చెప్తా. ఎందుకంటే యావరేజ్ అంటే కూడా ఇంకా తక్కువనే. ఎందుకంటే మూవీలో ఒక క్లారిటీ లేదు. స్క్రీన్ ప్లే బాగుంది, పర్లేదు, కానీ క్లారిటీ అనేది ఎక్కడనో మిస్ అయింది. మనకంతా క్లమ్జీగా అయిపోతున్నట్టు అనిపిస్తుంటుంది మూవీ. చాప్టర్ 1 అసలు హంజా అలీ ఎవరు ఫస్ట్, చాప్టర్ 2 అసలు స్పైగా ఎలా మారాడు, చాప్టర్ 3 లేయారీకి కింగ్ ఎట్లా అయ్యిండు, చాప్టర్ 4 బలోచిస్తాన్కి వెళ్ళిండు. ఇవన్నీ ఒక చాప్టర్ వైజ్గా వెళ్తూ ఉంటుంది. చాప్టర్ వైజ్గా బాగానే చూపించారు, కానీ క్లారిటీ అనేది ఫస్ట్ పార్ట్లో మనకి ఎట్లా అంటే నీట్గా ఒక పద్ధతిగా తను వచ్చాడు, వీళ్ళని కలిశాడు, వీళ్ళ తర్వాత వీళ్ళని చంపాడు, వీళ్ళ తర్వాత వీళ్ళ దగ్గరికి వెళ్ళాడు, అట్లా ఉంటుంది కదా. ఇక్కడ అట్లా ఏముండదు, ఏదో అలా జరిగిపోతూ ఉంటుంది. అది అంటే ల్యాగ్గా, బోరింగ్గా, తలకాయ నొప్పిలాగా కూడా అనిపించింది మూవీ. అంటే చూపించాలి కంపల్సరీ, వాళ్ళు అంత ల్యాగ్ ఉండాలి. ఎందుకంటే కొన్ని సీన్స్ ఉన్నాయి, అర్థం కావాలంటే టైం పట్టాలి. కాకపోతే అవి ఇంట్రెస్టింగ్గా చూపించలేకపోయారు. టోటల్గా మీకైతే ఒకసారి చూడొచ్చు మూవీ, ఒకసారి అయితే వెళ్ళి చూడండి ఖచ్చితంగా. కొన్ని ట్విస్ట్లు ఉన్నాయి, ఆ ట్విస్ట్ల కోసం అన్నా చూడాలి మూవీ. టోటల్గా ఈ మూవీకి నేను ఇచ్చే రేటింగ్ 2.25. అండ్ మీరు ఒకవేళ మూవీ చూసినట్లయితే మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. చూడకపోతే వెళ్ళి చూసి వచ్చాక కామెంట్ చేయండి. ఇలాంటి మూవీ రివ్యూస్ అండ్ సజెషన్స్ మీకు కావాలనుకుంటే ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బక్క బాబులియో.